తిరుపతి నగరంలోని ఓ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వివాదంలో తనను అతిక్రమించి అవమానించేలా ప్రవర్తించిన కార్పొరేషన్ అధికారి మహాపాత్ర తనకు సరైన సంజాయిషి ఇవ్వాలని నగర మేయర్ డాక్టర్ శిరీష డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం నుంచి బాయ్కాట్ చేశారు. గురువారం ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్ నందు బడ్జెట్ సమావేశం మీటింగ్లో కార్పొరేటర్లు, కమిషనర్తో పాటు అధికారులు పాల్గొనగా మేయర్ శిరీష తనకు జరిగిన అవమానం విషయంపై క్లారిటీ ఇవ్వాలని సమావేశ సభలో కోరారు. తనకు జరిగినట్లు భవిష్యత్తులో మరొక మేయర్కు జరగకూడదని తెలియజేశారు. 2025-26కి ఫైనాన్షియల్ ఇయర్కి బడ్జెట్ మీటింగ్ని వాళ్ళ కండక్ట్ చేయడం జరిగింది తిరుపతి నగరపాలక సంస్థ. సో బడ్జెట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది మన వ్యక్తిగతమైనది కాదు. తిరుపతి ప్రజల శ్రేయస్సు కోసం బడ్జెట్ రూపొందించడం వల్ల ఆ బడ్జెట్ కౌన్సిల్ మీటింగ్ మేము దానికి మా సహాయ సహకారాలు మా కార్పొరేటర్స్ అందరూ కూడా హాజరయ్యి వాటిని ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత సాధారణ సమావేశంలో ఒక 40 సబ్జెక్ట్స్తో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. పర్సనల్గా యాజ్ అ మేయర్గా నాకు జరిగిన అవమానం గురించి ఆవేదనతో నేను కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. అంటే మీకు అందరికి కూడా తెలుసు, మా కార్పొరేటర్ భవనం మీదికి పట్టణ ప్రణాళిక విభాగం అధిపతి అయినటువంటి మహాపాత్ర అనే ఒక ఉద్యోగి దాని మీద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని ఆయన అక్కడికి రావడం జరిగింది. అప్పుడు మేయర్గా నేను అక్కడికి, మా కార్పొరేటర్ కాబట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త అభినయ్ గారు, వైఎస్ఆర్సీపీ లీడర్స్, చాలామంది కార్పొరేటర్స్ అందరు కూడా ఆ భవనం మేము ఆయన ఉద్యోగరీత్యా బాధ్యతలు నిర్వర్తించడం గురించి మేము ఆ రోజు ఏమీ క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడు కూడా నేను కౌన్సిల్లో దాని గురించి మాట్లాడలేదు. ఆయన ఆ రోజు నా పట్ల ప్రవర్తించిన తీరు చాలా దురుసుగా ఉండింది. చాలా అంటే అగౌరవపరిచే విధంగా ఉంది. మేయర్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఆ చైర్కి గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ఒక పై స్థాయి అధికారి అలా ప్రవర్తించినప్పుడు అతని కింద పనిచేస్తున్న అధికారులు కూడా ఆ విధంగానే కార్పొరేటర్స్తో, రేపు మేయర్స్తో కూడా ఇలాగే ప్రవర్తిస్తారు. ఆ రోజు కూడా నేను అడిగింది ఒకటి, మీరు ఓనర్కి కాంటాక్ట్ అయ్యారా, ఆయనతో మాట్లాడారా? యాక్ట్ ప్రకారం అయితే ఓనర్కి కనీసం నోటీస్ ఇవ్వాలి, ఆయన అందుబాటులో లేకపోతే అతికించాలి. అట్లీస్ట్ నేను అడిగిందంటే మీరు ఓనర్ని కాంటాక్ట్ అయ్యారా? అవసరం లేదు, అలా వేలు పెడుతూ అవసరం లేదు ఇలా అని చూపించారు. దానికి వీడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇది నేను ఆయన మీద ఆరోపణ కాదు, నా బాధ, నా ఆవేదన. నేనేం చెప్పాను కమిషనర్ గారికి, మీరు అటు ఈ విధంగా ప్రవర్తించినటువంటి అధికారిని మీరు కనీసం ఎక్స్ప్లెనేషన్ అడిగారా ఇంతవరకు? డిడ్ యూ కాల్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ అని అడిగాను. చర్యలు మళ్ళీ అట్లీస్ట్ మీకు మీ దృష్టిలో అయితే ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ వచ్చి ఉంటుంది. హ్యావ్ యూ టేకెన్ ఎనీ ఎక్స్ప్లెనేషన్? ఆయనే కాదండి, ఇంకా 2 అధికారులు కూడా, ఆయన పేరు మధు, వంశీ అనుకుంటా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, వాళ్ళు కూడా చాలా దురుసుగా, మీరు అందరు కూడా వీడియోస్ ఉన్నాయి చూడొచ్చు. నేను వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారా ఇంతవరకు అని అడిగితే దే హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు అక్కడ ఎక్స్ప్లెనేషన్, క్షమాపణ చెప్పడము ఇది సరైన పద్ధతి కాదు. మీటింగ్ వేదిక చేసుకోవడం సబబు అంటే కనీసం ఇంతవరకు కనీసము కమిషనర్ గారు కానీ, ఆ డీసీపీ గారు కానీ, అంటే నేను ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ తెలుసు ఆ విషయం, వాళ్ళు వచ్చి కనీసం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. కనీసం నాతో వచ్చి ఈ విధంగా చేసినందుకు సారీ, మేము ఏదో ఉద్యోగరీత్యా స్ట్రెస్లో ఉన్నాం, నాతో ఏం అనలేదు. ఇక్కడ అందరూ ఉంటారండి, ఇది నా ఒక సమస్య కాదు, రేపు కార్పొరేటర్స్తో కూడా ఇలాగే ప్రవర్తిస్తారు. అందరూ ఉంటారు కాబట్టి దీన్నే వేదిక చేసుకొని మాట్లాడాను. అందరు అఫీషియల్స్ ఉన్నారు ఇక్కడ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంటారు, అందుకే ఇది వేదికగా చేశాము. అండ్ బడ్జెట్ మీటింగ్ని ఎక్కడ కూడా మేము ఇంటర్ఫియర్ చేయలేదు, దాన్ని ఆపలేదు.